తెల్లారిందో మావో మావా చందమావా వెళ్ళిపోయింది మేల్కొందావా అది పక్కకిట ముగిసిందనుకుంటే తానే తందానా మరోటి మొదలయ్యింది. ఏంటి వెళ్ళండి. Hey, take this. Take it, sir. Thanks. Yo, man. No. Yo, come on. Yo. God! Hey, You look like a hero. look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్ ఆర్ది మనూరే నందా ఏ బాబు ఖతర్నాక్ ఉన్నావన్నా. ఏరా నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. కరెక్టే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేంటి అదలా చూస్తున్నారు? ఎందుకు ఫేస్ లో పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పడానికి భయపడతావు అన్న. నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క అన్న మాస్టర్ లెక్క ఉన్నాడు. కాదు ఏంటి ఏం లేదన్నా నజర్ దిద్దామంటున్నారు. వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారైనా ఉత్తరం రాయన్నా. ఏడుస్తావేంట్రా? నేను అత్తారింటికి వెళ్తాడు 3 ఖరాబ్ చేస్తాను. ఈ టైంలో బాటిల్ బ్యాగ్ అన్న నువ్వు బయలుదేరన్న టైం అవుతుంది. వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా టెన్షన్. వస్తాను రా. స్టైల్ అన్న స్టైల్ అన్నా. అవును అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు. నేనా? అర్ధరాత్ర? భలే ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూసాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం. అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని ఫినిష్. అదే కదా మన వీక్ పాయింట్. అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ లేదు కదా. అమ్మయ్య మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. అమ్మో ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిందా? పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. యేసు ప్రభువే మిమ్మల్ని కలిచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. కుంటివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిని బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్కాయ్ ధర్మం అక్కాయ్. బాబు ధర్మం బాబు. ధర్మం కాదు నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్కడ రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాళ్ళ పక్క ఆడాళ్ళ పక్క 5 rupees 7 rupees బాబు. 5 rupees 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు.
లేడీస్ పక్క సీట్ బాబు. 5 రూపీస్, 7 రూపీస్, 5 రూపీస్. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు గాని పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. శిరస్సు మీద నుంచి భారము దించినట్లు ఎంత సుఖప్రదముగా ఉన్నది జానకి. సుఖప్రదము మాట అటుంచుడు యువరాజా. తరతరాలుగా వచ్చుతున్న తమ వంశమర్యాదలు క్షణమై అపప్రదగా నాకు తోచుతున్నది. అటులని ఆ జులపాలతో ఆ దుస్తులతో మనం తిరుగుచున్న పలువురు పలు విధములుగా చూచుచున్నారు. వింత వింత ప్రశ్నలు వేయుచున్నారు. మనము వీరి మధ్య తిరగవలనన్నా మన వేష భాషలు మార్చవలను. ఇది కరెక్ట్ గురుగారు. ఆ కుర్చీ ఎవరికరా? నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్నా. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రది? మందన్నా. ఓ స్మాలేమంటావా? బ్లార్చి. ఓకే అన్న, ఇది కొన్నానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్నా. ఆ మాటకొస్తారా లేడీస్ చూడనే వాటరా అన్న. నీట్ ఓకే, కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా. ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రలుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తాం రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిందాంరా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంటరా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇదివరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడ ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి కుట్టింది. ముద్ర పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తురిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతాం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా?
అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. అరే ఓ కటింగ్ మస్తుగా ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. త్వరగా కానీ మా శ్రీరాముని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావన్నా నువ్వు. అంత నీ అభిమానం లేరా అన్నా, నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పన్నా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడే ఎరుక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్ అన్నా ఈడొకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ కోఆపరేట్ విత్ us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, Miss Jwala, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాళలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్.
am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. నో నో నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో, యు షుడ్ క్రై. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. సో వాట్? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ప్లీజ్. ఐమ్ సారీ అండి. నో నో నో, ఇట్స్ ఆల్ రైట్. ఐమ్ సారీ. మా టైలర్ మరీ బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడౌన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. చిన్నబాబు, నీళ్ళు తోడుతున్నా, ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, రఫాడించేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్రా చిన్న? నిజమైన ముసుదానా. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? రాత్రంతా జాగారం చేశానండి. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నా. ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇది ఎక్కడి శ్లోకం నాయనా? మూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? లబలబానంద స్వామి వ్రాశారు. శివ శివ, లబలబానంద స్వామి? అవును, గబగబానంద స్వామి కొడుకు. జగనభాగే పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫటాహ. మీరు మాట్లాడితే శివ శివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయికి శోభనగండం ఉందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట. దానికి చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగనభాగస్య పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫట అంటే అమ్మాయి జగనం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయికి కన్యగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది. లిఫ్ట్ కూడా లేదండి. 5 ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు, వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంతంటా వేడ తిరిగినట్టు? ఫస్ట్ టైమా? 2000. అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు, కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు, త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనులున్నాయి. కమాన్. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి,
ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే, అప్పుడు వచ్చాను కదా అని చిన్న ప్లాన్ చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అవును తీసుకున్నాను. తప్ప టూరాటు మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట, నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అనే అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏమంటున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి, ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి, 20 కొబ్బరి తోట, ఏకచక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు, సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏమీ అనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళెర కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి. ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో.
డాక్టర్ గారా? డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేమిటి డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నేను రేఖని, నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది, ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా నీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్న వాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి చస్తారు. అలా జరిగిన నాడు నేను గుండె పగిలి చస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళ ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేను. ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది. ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు, అక్కడ ఉందరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాల్ని నేను. కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు నువ్వు ఓ ఐఎమ్ సారీ రేఖ. నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నిజంగా దేవతవి, దేవతవి. రండి వెళదాం. This boy is a genius. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ మాయా కడుపు నొప్పి, డాక్టర్ మాయా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, yes sir, I want to know this. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? how would I know sir? Of course, how would you know? నిన్న అడుగుతున్నానేంటి, how would you know? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? కాలిమన్ రండి. లింగమాయా పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మావయ్య, ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన ప్రొఫెసర్లు పుణ్యం. అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను అనుకున్నావు కదా? అన్నాను. శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏం పీక్కున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏం హిక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ని అవుతాను, నీ కూతురికి మొగుణ్ణవుతాను, నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీషులో చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దొస్తున్న మాయ. ఈ మానవునితో అచ్చిక పుచ్చికలాడి మజ్జిగ చేసుకుని
అంగుళీయకము సంగ్రహించదను. నువ్వే నా పక్కన చేరా లే దూరపో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి ఈ విధముగా నిన్ను ఆనుకుని ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటులు శయనించగలను మానవా? నీ వామహస్తమే. నువ్వు ఇలా హస్తం గీస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్టీ కొడతాను ఏమనుకున్నావు? ముందు వెళ్ళిపో. కలకంటి కంట కన్నీరు నిండినను కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది? ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను, అకుంఠిత భక్తిపరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచారత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల శయనించము. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడో తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. లే ఇక్కడి నుంచి లేచి ఆ మూలం పడుకో. చిరాకు వస్తుంది, నిద్రలో పాడు చేసింది.